లూకా సువార్త 1వ అధ్యాయము 42వ వచనం. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును, నీ గర్భఫలము ఆశీర్వదించబడును. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలిజబెత్తు పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడి తన గృహానికి వచ్చినటువంటి మరియను చూసి, అప్పటికే 6 మాసాల గర్భవతిగా ఉన్నటువంటి ఎలిజబెత్ గృహానికి యేసుక్రీస్తును కనినటువంటి తల్లి మరియా ఆ ఎలిజబెత్ గృహానికి వచ్చి శుభవందనాలు పలుకుచు, వారు ఇరువురు కూడా బంధువులు కనుక బహుదినముల తరువాత వృద్ధాప్యములో గర్భవతి అయ్యిందని తెలిసి సంతోషించి పరవశించి ఈ మరియ గారు ఎలిజబెత్ గృహానికి వెళ్ళినప్పుడు అప్పటికే 6 మాసాల గర్భముతో ఉన్న ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నింపబడి మరియను గూర్చి చెబుతున్నటువంటి మాట, అప్పటికి మరియ గర్భం ధరించింది. మరియ గర్భం ధరించింది పరిశుద్ధాత్మ ద్వారా. యోసేపు అనేటటువంటి ఒక వ్యక్తితోటి ప్రధానము చేయబడినటువంటి మరియ గర్భము ధరించి పరిశుద్ధాత్మతోటి ఎలిజబెత్ గృహానికి వచ్చి ఎలిజబెత్కి శుభవందనాలు తెలియపరుస్తూ ఉంది. మనము చదివిన లేఖన భాగంలోని ఆ వచనము, అప్పుడు ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లు అనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు. ఆమేనందమా? నీ గర్భఫలములను ఆశీర్వదించబడును. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ సంఘములో ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా, ఇక్కడ స్త్రీని సంఘముగా పోల్చుకుంటే సంఘములో స్త్రీలు, పురుషులు, వృద్ధులు, యవ్వనస్తులు, బాలురు, బాలికలు అని అన్ని వయస్సుల వారు ఉంటారు. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు అంటే ఆధ్యాత్మికంగా మనము దాన్ని ధ్యానం చేస్తే సంఘములలో నీవు ఆశీర్వదించబడిన దానవు. స్త్రీని సంఘముతో పోలిక చేయబడింది కాబట్టి సంఘము ఆశీర్వదించబడాలి, సంఘము యొక్క గర్భఫలములు దీవించబడాలి. ఇది దేవుని యొక్క మూల ఉద్దేశ్యం. అది ఈరోజు క్రీస్తు పుట్టాడు అని ప్రపంచంలో చూస్తే వింత పోకడలు మన కళ్ళకు కనిపిస్తున్నాయి. డీజే అనే ఒక నృత్య ప్రదర్శనలు, డీజే అనే ఒక సౌండ్ సిస్టాలు పెట్టుకుని, ప్రియమైన దేవుని బిడ్డలారా,
భయంకరమైనటువంటి వేషధారణతోటి నలుగురు చూసి నవ్వులు పాలయ్యేటటువంటి వస్త్రధారణ చేసి రకరకాల అలంకరణలు చేసుకుని స్టేజీల మీద ప్రదర్శనలు ఇస్తూ క్రీస్తు కొరకు మేము ఇదంతా చేస్తున్నాము అనటంలో వెర్రితనమే కనిపిస్తుందో తప్ప దాంట్లో ఆధ్యాత్మికమైనటువంటి భావన ఎక్కడ కనపడట్లే, భక్తి భావన ఎక్కడ కనపడట్లే. అనేక మంది పురుషులలో యవ్వనస్తుల్లో ఆ స్త్రీల వేషధారణ, ఆ యవ్వన బిడ్డల ఆ వేషధారణ చూసి ఒక లాంటి రెచ్చిపోయేటటువంటి మనస్తత్వాల్ని తీసుకొచ్చే విధంగా ఈ రోజుని క్రిస్మస్ ఆరాధనలు, క్రిస్మస్ క్రీస్తు నేడు పుట్టెను అని భయంకరమైన పోకడలకి పోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఉద్దేశము క్రిస్మస్ అనేది, క్రిస్మస్ అంటే అర్థం ఏమిటి? క్రిస్మస్ అంటే అర్థం ఏమిటి? క్రీస్తుని ఆరాధించుట అని అర్థము. క్రిస్మస్లో క్రీస్తు పుట్టాడు అనేది ఎక్కడ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తుని ఆరాధించడం అని అర్థం వస్తుంది క్రిస్మస్లో. క్రీస్తు వచ్చాడు భూలోకానికి, పుట్టాడు అంటం కన్నా పాపులను, నశించిపోతున్న వారిని రక్షించడానికి భూలోకానికి వచ్చాడు అని అనేక చోట్ల రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందును బట్టి సంఘము లేక సంఘములో ఉన్నటువంటి కుటుంబాలను ఉద్దేశించి ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా ఒక చక్కటి వర్తమానాన్ని మనం వింటున్నాం. దేవుని ఉద్దేశం ఏమిటయ్యా అంటే, ఆశీర్వదించబడాలి. నీవు ఆశీర్వదించబడినటువంటి ఒక స్థానములో నీవు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దిగులుగానో, బెంగగానో, లేకపోతే చాలనటువంటి ఒక పరిస్థితుల్లోనో, లేకపోతే పద్దాక నువ్వు ఇతరుల సహాయం కోరుకుంటూ చెయ్యి చాపే స్థితిలోనో నిన్ను ఉంచాలి అని దేవుని ఉద్దేశము కాదు. అది మన యొక్క దౌర్భాగ్యం వల్ల, మన భక్తి జీవితంలో ఉన్న లోపాల వల్ల మనం అలాగ ఉంటున్నాము. కానీ దేవుడు అంటున్నాడు, నీవు ఆశీర్వదించబడాలి. రెండవదిగా, నీ గర్భఫలములు ఆశీర్వదించబడాలి. ఎంత చక్కటి ఉద్దేశము! ఈ క్రిస్మస్లో మనము తెలుసుకుంటున్నటువంటి ఒక శ్రేష్టమైన దేవుని ఉద్దేశాన్ని మనం వింటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎలిజబెత్ అంటుంది మరియతోటి, నీవు ధన్యురాలవు, నువ్వు భాగ్యవతివి, స్త్రీలందరిలో కల్లా నువ్వు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడాలి అని ఆత్మతో నింపబడి ఆ యొక్క ఆశీర్వాదపు శుభవచనాలని ఆ ఎలిజబెత్ నోటి నుంచి పరిశుద్ధాత్ముడు మరియ మీదకి పంపించాడు. దేవునికి స్తోత్రాలు చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారలారా, నజరేతు అనేటటువంటి గలిలయ ప్రాంతంలో, నజరేతు అనేటటువంటి ఆ గలిలయ ప్రాంతంలో అనేక మంది స్త్రీలు, అనేక మంది కన్యకలు, అనేక మంది యవ్వనస్తులు ఉన్నారు. అయినప్పటికీ ప్రభు యొక్క ఈ లోకానికి అరుణోదయము, క్రీస్తు వారి యొక్క అరుణోదయము ఒక మరియ గర్భము నుంచి రావటము ఒక విశేషమైన ఆలోచన. దేవుడికి అనేక మంది కన్యకలు ఆ గలిలయ ప్రాంతములో ఉండగా, అనేక మంది యవ్వనస్తురాళ్ళు ఆ గలిలయ ప్రాంతంలో, నజరేతు ప్రాంతంలో ఉండగా, ఒక మరియను యేసుక్రీస్తు ప్రభులు వారు గర్భము ధరించటానికి, ఈ భూలోకానికి రావటానికి మరియ గర్భము ధరించినట్లుగా మరియను ఎన్నుకోవటంలో గల ఆంతర్యము ఏమిటి? ప్రియ సహోదరి సహోదరులరా, మరియ సాధారణమైన కుటుంబంలో నుంచి వచ్చినటువంటి ఒక స్త్రీ. ఏ రాజచరిత్ర లేదు, ఏ ఉన్నతమైన స్థితి చరిత్ర మరియ జీవితంలో లేదు. మరియ సామాన్యమైన కుటుంబంలో నుంచి వచ్చినటువంటి ఒక యవ్వనస్తురాలు. ఆ యవ్వనస్తురాలు యొక్క గర్భములో నుంచి
ఈ లోకరక్షకుడు పుట్టాలి అనేటటువంటి నిర్ణయం ఉంది చూడండి, ఇది చాలా అతీతమైనది. ఇది సామాన్యమైన విషయము కాదు, అసామాన్యమైన విషయం. ఇది గమనిస్తే క్రీస్తు ఎవరి గర్భములో నుంచి పుట్టాలి అనే ఆలోచన చేసినప్పుడు ప్రపంచం, ఆ పరలోకముందున్నటువంటి ఆ పరలోకం అంతా కూడా, ఆ దేవదూతలు, ఆ తండ్రి సముఖము, 24 మంది పెద్దలు, 4 జీవులు, అత్యున్నత సింహాసనము, వారి మధ్యన ఒక నిర్ణయం జరిగింది. భూలోకానికి దేవుడు రక్షకుడుగా పుట్టాలి, అప్పుడే ఈ పాపము నుంచి విమోచన ప్రజలకి కలుగుద్ది అనే ఒక ఏక నిర్ణయానికి పరలోకమంతా వచ్చినప్పుడు ఎవరి ద్వారా పుట్టాలి, ఎవరి గర్భములో నుంచి రావాలి? అటువంటి ధన్యకరమైన జీవితము ఏ స్త్రీకి ఉంది? ఏ యవ్వనస్తురాలు అటువంటి ధన్యకరమైన జీవితం జీవిస్తూ ఉంది అని పరలోకమంతా కూడా పరిశీలించలేదా? పరలోకమంతా కూడా అన్వేషణ చేయలేదా? పరలోకమంతా కూడా ఈ భూలోకం మీద ఏ స్త్రీ ద్వారా ఈ లోకరక్షకుడు ఉదయించాలి అనేటటువంటి దానికి ఒక గొప్ప అన్వేషణ జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దేవుని కార్యము జరుగుతుంది అంటే నిశ్చయముగా దాని వెనుకాల చాలా గొప్ప ప్రణాళిక ఉంటుంది, దాని వెనుకాల చాలా అన్వేషణ ఉంటుంది, దాని వెనుకాల చాలా పరిశీలన ఉంటుంది. అంత గొప్ప పరిశీలన చేసి అన్వేషించి పరలోకమంతా ఒక ఏకాభిప్రాయానికి వచ్చి తండ్రి సముఖములో ఒక నిర్ణయం తీసుకోబడి, భూలోకములో ఒక మరియ అనే ఒక కన్యక ఉంది, మరియ అనే ఒక యవ్వనస్తురాలు ఉంది. ఆ యవ్వనస్తురాలు యొక్క గర్భము ద్వారా ఈ క్రీస్తు భూలోకానికి, ఈ దేవాది దేవుడు భూలోకానికి మనుష్య రూపములో ప్రవేశిస్తే పరలోకపు ఉద్దేశాలన్నీ నెరవేర్చబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో మనము టూకీగా మరియకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు, దేవదూత కనిపించాడు, నీవు ధన్యురాలువు, నీవు గర్భవతి కాబోతున్నావని చెప్పిన మాటలు మనము ఎంత తేలికగా తీసుకుంటున్నామో నాకు అర్థం కాదు. కానీ ప్రియమైన వారులరా, ఒక దేవాది దేవుడు భూలోకములో ఉదయించటానికి లేక పుట్టటానికి, అవతరించటానికి, మానవుల యొక్క పాపమంతా పరిహరించటానికి, మానవ జాతిని అంతటినీ కూడా తన రూపములోనికి మలచి దైవ స్వభావాలతోటి మానవ స్వభావాల నుంచి దైవ స్వభావాల్లోనికి నడిపించడానికి కంకణం కట్టుకుని దేవాది దేవుడు ఆ కెరూబులు శరాబుల మధ్యన ఎల్లప్పుడూ ఆరాధించబడుతున్న ప్రభువారు, స్తుతించబడుతున్న ప్రభువారు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది, పరిశుద్ధుడు 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 అని నిత్యము కూడా వేవేల దూత గణముతోటి పొగడబడుతూ ఆయన నిర్మించిన ప్రపంచాలన్నిటినీ కూడా ఆయన కనుసైగల తోటి పరిపాలిస్తూ ఆయన ఏకచక్రాధిపత్యముగా పరిపాలన చేస్తూ ఆ మహిమలో ఉండవలసిన ఆయన భూలోకానికి రావడానికి ఒక నిర్ణయం జరిగింది. భూలోకానికి రావాలి, ఆ మహిమ కలిగిన సింహాసనాన్ని కొన్ని సంవత్సరాల పాటు విడిచి భూలోకానికి రావాలి అనే ఒక నిర్ణయం జరగటము సామాన్యమైన విషయము కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వేవేల దేవదూతల మధ్యన, 24 మంది పెద్దల మధ్యన, 4 జీవుల మధ్యన తండ్రి అయిన సముఖములో, దేవుని సముఖములో ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకోబడి, ఆ నిర్ణయము ఎవరి ద్వారా అమలుపరచబడాలి, ఏ స్త్రీ గర్భములో నుంచి రావాలి అనే ఒక నిర్ణయాన్ని చూస్తే చాలా అద్భుతంగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతగా మీరు ఎప్పుడైనా అన్వేషించారో ఆలోచించారో లేదో నాకు తెలియదు, కానీ ఈ ఎలిజబెత్ చెప్పినటువంటి ఈ శుభవచనాలు చూసినప్పుడు నీవు స్త్రీలందరిలో కల్లా ఆశీర్వదించబడిన స్త్రీవు, స్త్రీల యొక్క అందరిలో కల్లా, అంటే ఈ భూమి మీద స్త్రీమూర్తిగా ఉన్నటువంటి వారందరిలో కల్లా అని అర్థం. అందరిలో కల్లా అంటే ఇక్కడ నజరేతులో ఉన్న వారందరిలో కల్లా అని కాదు.
ఈ భూమి మీద స్త్రీ రూపములో పుట్టినటువంటి ప్రతి స్త్రీల కన్నా నీ జీవితము ధన్యకరమైనది, నీ బ్రతుకు ధన్యకరమైనది. నీవు ఆశీర్వదించబడ్డావు, నీ గర్భఫలములు ఆశీర్వదించబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు రక్తముతోటి ఏర్పరచబడినటువంటి భూమి మీద సంఘాలన్నీ కూడా ఇలాగ ఆశీర్వదించబడాలనేది దేవుని ఉద్దేశము. సార్వత్రిక సంఘాలు, క్రీస్తుని ధరించుకున్న సంఘాలు ఈ విధంగా ఆశీర్వదించబడాలి. ఆ సంఘము యొక్క గర్భఫలాలు దీవించబడాలి. ఆ సంఘము యొక్క గర్భఫలాలు దీవించబడాలి. సంఘం యొక్క గర్భఫలాలు ఏమై ఉంటాయి? సంఘం యొక్క గర్భఫలాలు ఏమై ఉంటాయి? ఒక స్త్రీ గర్భఫలం అంటే మనకు తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘం యొక్క గర్భఫలాలు ఏమై ఉంటాయి చెప్పండి? సంఘం యొక్క గర్భఫలాలు యేసుక్రీస్తు యొక్క గుణలక్షణాలే సంఘానికి గర్భఫలాలు. యేసుక్రీస్తు యొక్క స్వభావమే, యేసుక్రీస్తు యొక్క మనస్సు, యేసుక్రీస్తు యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క మంచితనము, యేసుక్రీస్తులో ఉన్న గుణలక్షణాలు మనలో కలిగి ఉండటమే సంఘం యొక్క గర్భఫలాలు. అవే మనకి జయ జీవితాన్ని ఇస్తాయి. జయ జీవితమే రేపు ఎత్తబడేది. ఎవరైతే జయించారో, ఎవరిలో జయము నివసిస్తుందో, జయము అనే పుత్రుడు ఎవరిలో ఉన్నాడో, జయము అనే పుత్రుడికి యేసుక్రీస్తు అని పేరు పెట్టారు. జయము అనే పుత్రుడు కనుక సంఘముగా మనము క్రీస్తు యొక్క గుణలక్షణాన్ని, గర్భాన్ని ధరించుకోవాలి. సంఘం యొక్క గర్భంలోనికి యేసుక్రీస్తు గుణలక్షణాలు రావాలి, యేసుక్రీస్తు స్వభావము రావాలి, యేసుక్రీస్తు యొక్క రూపము రావాలి, యేసుక్రీస్తు యొక్క మంచితనం రావాలి, యేసుక్రీస్తు యొక్క ప్రేమ రావాలి, యేసుక్రీస్తు యొక్క క్రియలు రావాలి. అది మనము గర్భం ధరించుకోవటం. అప్పుడేమైందంటే మనము జయ జీవితాన్ని సాధించిన వాళ్ళం అవుతాం. అంతవరకు మనలో జయ జీవితం ఉండదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు మనము జయ జీవితాన్ని సాధించిన వాళ్ళం అవుతాము. ప్రభు రాగానే ఎత్తపడటానికి గొప్ప అర్హత కలిగిన వారమై ఉంటాము. నమ్మిన వారు స్తోత్రాలు చేయాలి. హల్లెలూయా. మనకి ఈ రోజుని ఒక ప్రశ్న రావాలి, ఒక ప్రశ్న మనలో కలగాలి. ఆ ప్రశ్న ఏమిటయ్యా అంటే, యేసుక్రీస్తు పుట్టడానికి మరియను ఎన్నుకోవడానికి గల కారణాలేంటి? ఎందుకు మరియ ఎన్నిక చేయబడింది? అనేక మంది కన్యకలు, అనేక మంది యవ్వనస్తురాళ్ళు ఈ భూమి మీద ఉండగా క్రీస్తు పుట్టడానికి ఒక మరియను ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు? పరలోకమంతా కలిసి ఒక నిర్ణయం, ఏకాభిప్రాయానికి మరియ గర్భము ద్వారా దేవుడు ఈ లోకంలో పుట్టాలి అనే నిర్ణయం ఎలా జరిగింది? ఏంటి ఆధారము? ప్రభువా ఏంటయ్యా, ఎంతోమంది స్త్రీలు ఉన్నారు, ఎందుకు నువ్వు మరియను ఎన్నుకున్నావు అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనాల్లోనికి వెళ్ళి చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 27వ వచనాన్ని చదువు. దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ముందుగా మరియలో మనం ఏమి చూస్తున్నామంటే కన్యత్వాన్ని చూస్తున్నాం. కన్యత్వము అంటే అది అద్భుతమైనటువంటి పవిత్రతతో కూడిన ఒక సమర్పణ, పవిత్రతతో కూడిన ఒక సమర్పణ. కన్యత్వము కలిగి ఉండటము అంటే కళంకము లేకుండా ఉండటము. మచ్చ కానీ, డాగు కానీ, కళంకము కానీ ఆ స్త్రీ మీద లేదు. ఆ స్త్రీ ఏ పురుషుణ్ణి చూడలేదు కనులెత్తి, ఏ పురుషుణ్ణి మనసులోనికి చేర్చుకోలేదు, ఏ పురుషుని ఎడల కోరిక కలిగి లేదు. కనుక కన్యక అంటే పవిత్రతని కాపాడుకునే వారిని కన్యకగా పోలుస్తారు. దేవునికి స్తోత్రాలు చెప్పాలి. అంటే యవ్వనస్తురాలే తన యవ్వన జీవితాన్ని, తన తల్లిదండ్రులు ఆ కుమార్తెను కన్నిన నాటి నుంచి ఆ దేవుని ద్వారా గాబ్రియేల్ అనే దేవదూత ఆ మరియ దగ్గరికి పంపబడే వరకు కూడా
అనగా యేసుక్రీస్తుని గర్భాన్ని పుడతానికి ఇష్టపడుతున్నాడు అని చెప్పే ఆ శుభ వచనము వరకు కూడా, ఆ సంఘటన వరకు కూడా ఆమె కన్యకగా కనపడింది దేవునికి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి గర్భాన్న దేవుని యొక్క గుణలక్షణాలు పుడతాయి అంటే ఎవరు తమ యొక్క పవిత్రతని కాపాడుకుంటూ ఉంటారో, తన పరిశుద్ధతని కాపాడుకుంటూ ఉంటారో, తన వెర్జినిటీని కాపాడుకుంటూ ఉంటారో, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అనగా లోకానుసారమైన కోరికలు కలగకుండా, లోకానుసారమైనటువంటి పోకడలకి పోకుండా, లోకములో కనిపిస్తున్న విచ్చలవిడితనంతో మనకేమీ సంబంధం లేకుండా మనదంటూ ఒక ప్రత్యేకమైన జీవితము, యేసుక్రీస్తు చేతుల్లో మన జీవితం పెట్టబడింది కనుక యేసుక్రీస్తుకి తగిన కుమార్తెగా, తగిన కుమారుడిగా నేను జీవించడమే నాకు ధన్యత అనుకుని ఎవరైతే ఆ డెడికేషన్గా, ఆ యొక్క సమర్పణగా వారి యొక్క వెర్జినిటీని, వారి యొక్క అంటే హృదయములోని పుట్టేటటువంటి ఆ భయంకరమైన పాపపు కోరికలన్నిటినీ కంట్రోల్ చేసుకుంటూ వాటి మీద ఒక ఆధిక్యత సంపాదించి, వాటి మీద ఒక జయాన్ని సంపాదించి ఎవరైతే కన్యకగా ఉంటారో అటువంటి వారు ప్రభువుకి కావాలి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడైన పౌలు కూడా కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రికలో 11వ అధ్యాయంలో 2వ వచనంలోని దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసి తిని గాని సర్పము కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపుబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. దైవజనుడి భయం అది. చూసారా, పవిత్రమైనటువంటి కన్యకగా నిన్ను క్రీస్తుకి సమర్పించాలి అని దైవజనుడైనటువంటి ఆవేదన. ఒక దైవజనుడు నిజముగా సంఘం కొరకు ప్రాణాన్ని పెట్టేటటువంటి ఒక దైవజనుడు. యేసుక్రీస్తు అంటాడు, నేను మంచి గొర్రెల కాపరిని, మంచి గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు అని. దైవజనుడు పౌలు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా సేవ చేస్తున్నటువంటి దినములలో, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రాబోతున్న క్రీస్తు ఎదుట ప్రతి ఒక్కరిని కూడా నిలబెట్టాలి. ప్రతి ఒక్కరూ కూడా ఏ ఒక్కరూ తప్పిపోకూడదు, ఏ ఒక్కరూ మరవబడకూడదు, ఏ ఒక్కరూ విడవబడకూడదు, ప్రతి ఒక్కరూ ఎత్తబడాలి అనే ఉద్దేశ్యంతో సేవ చేస్తూ వాక్యాన్ని ఎలా బోధిస్తున్నాడు అంటే బుద్ధి చెబుతూ, హెచ్చరిస్తూ, గద్దిస్తూ ఆయన వాక్యాన్ని బోధిస్తూ క్రీస్తు ఎదుట ప్రతి ఒక్కరిని నిలబెట్టాలి. రాబోతున్న క్రీస్తు ఎదుట నిలబడాలి అంటే మనలో కన్యత్వము ఉండాలి. కన్యత్వము అంటే పవిత్రత. కన్యత్వము దేనికి పోల్చబడిందంటే పవిత్రతకి పోల్చబడింది. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క పాము లేకపోతే ఆ సర్పము ఆ హవ్వ మనస్సుని పాడు చేసినట్లుగా ఈ లోకము పవిత్రతని కబళించటానికి పొంచి ఉన్నది. ఈ లోకము పవిత్రతని కబళించడానికి పొంచి ఉన్నది. కనుక ఎవరైనా ఆ అవ్వ మోసపోయినట్లుగా తమ పవిత్రతని కోల్పోతారేమోనని ఒక భయము, ఒక ఆందోళన, ఒక భారము కలిగినటువంటి దైవజనుడుగా మనం పౌలుని చూస్తున్నాం. దేవునికి స్తోత్రాలు చెప్పాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఆమె కన్యత్వాన్ని చాలా పవిత్రంగా కాపాడుకుంటుంది కనుక ఇప్పుడు ఆమె స్త్రీలందరిలో కల్లా ఆశీర్వదించబడింది. మనము కూడా ఈ లోకంలో అనేక మంది స్త్రీలు ఉన్నారు, కానీ క్రీస్తుని నమ్ముకున్న స్త్రీలుగా మనము కూడా ఆశీర్వదించబడాలి, మన గర్భఫలాలు కూడా దీవించబడాలి అంటే మనము కన్యత్వాన్ని కాపాడుకోవాలి. We should save our virginity. డెఫినెట్గా మనలో ఆ పవిత్రత, ఆ పవిత్ర ఆలోచనలు, ఆ పవిత్ర సంకల్పాలు, క్రీస్తు బిడ్డము మనము అనేటటువంటి దృక్పథం ఎప్పుడు మనలో ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానికి ఒక చక్కటి ఉదాహరణ మీకు తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు తన కన్యత్వాన్ని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నం చేశాడు. యోసేపు కన్యత్వాన్ని కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నానికి అతడేమైనా నష్టపోయాడా? అతడేమైనా మోసపోయాడా?
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక నౌకరుగా ఐగుప్తు దేశానికి వెళ్ళినటువంటి యోసేపు ఒక రాజుగా సింహాసనం మీద కూర్చుండి ఒక రాజుగా అభివృద్ధి చెందాడు కదా, అంతగా దీవించాడు కదా. అది దీవెన. దేవుని దీవెన అంటే అది, దేవుని ద్వారా దీవించబడటం అంటే అది. ఇప్పుడు యోసేపు మనుష్యులందరిలో కల్లా ఆశీర్వదించబడిన వాడుగా కనపడుతున్నాడు. యోసేపు ఆ గర్భఫలాలు దీవించబడిన గర్భఫలాలుగా కనపడుతున్నాయి. కనుక ప్రియ దేవుని బిడ్డ, మనము కూడా క్రీస్తు పుట్టాడు అని సంబరాలు చేసుకోవడం కన్నా క్రీస్తులో ఉన్నటువంటి ఆ సారాన్ని, ఆ సారాంశాన్ని మనము పూర్తిగా స్వీకరించినట్లయితే, మకరందములాగా క్రీస్తుని మనము త్రాగగలిగితే, ఆ జీవజలాన్ని, యేసుక్రీస్తు అనే జీవజలాన్ని మనము పుచ్చుకోగలిగితే, లోపలికి స్వీకరించగలిగితే, మనము కూడా ఆశీర్వదించబడిన వారముగా దేవుడు చేయునుగాక. మీ గర్భఫలములను దేవుడు దీవించునుగాక. మిమ్మలను స్త్రీలందరిలో కల్లా, ఈ లోకంలో ఉన్న స్త్రీలందరిలో కల్లా మిమ్మలను ఆశీర్వదించబడిన స్త్రీలుగా దేవుడు దీవించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ విషయాన్ని కూడా చూద్దాం. లూకాసు సువార్త 1వ అధ్యాయంలోనే 45వ వచనాన్ని మనం చదువుదాం. ప్రభువు ఆమెకు తెలియచేయించిన మాటలు సిద్ధించును గనక నమ్మినటువంటి ఆమె ధన్యురాలనెను. ఎలాగా ఆమె ధన్యురాలయ్యింది అంటే, విశ్వాసాన్ని బట్టి ధన్యురాలయ్యింది. నమ్మింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూచి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇప్పుడు దూత వచ్చి చెప్పినటువంటి మాటలన్నీ ఆవిడ పట్ల వెంటనే నెరవేరిపోయినాయా? నెరవేరలేదు. టైం పట్టింది. ఇట్ విల్ టేక్ ఎ టైం. 9 months పట్టింది. క్రీస్తు ఆమె గర్భంలో నుంచి రావటానికి ఒక 9 మాసాల టైం పట్టింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాగ్దానం ఇచ్చిన వెంటనే ఈరోజే మనకి జరిగిపోవాలని నువ్వు ఎదురు చూస్తే నువ్వు క్రీస్తుని యందు నిరీక్షణ కలిగిన వారము కాదు. మనము క్రీస్తునందు నిరీక్షణ కలిగిన వారం అయితే ఆమె నమ్మింది. ఏంటి? జరగబోయే సంగతులను దూత చేత బోధించబడి, జరగబోయే సంగతులు, తన గర్భవతి అవుతుందని, తందులో లోకరక్షకుడు పుడతాడని, రాజదండముతో అతని రాజ్యాన్ని వెళతాడని, అందరూ కూడా ప్రజలందరూ ఆయన నిరీక్షణ నీడ కిందకి వస్తారు అని చెప్పినటువంటి మాటల్ని నమ్మింది, విశ్వసించింది. ఈరోజు ప్రభు నీతో చెబుతున్నటువంటి మాటని మనం నమ్మాలి, విశ్వసించాలి. ప్రభు అయిన యేసు చెప్పిన మాట కూడా నమ్ముట నీ వలన అయితే నమ్మిన నీకు నేను సమస్తమును సాధ్యపరిచి చూపిస్తాను. ఈ రోజుని చాలామంది జీవితాల్లో ఆ సమస్తము సాధ్యము కాకపోవడానికి గల కారణం ఏమిటంటే నమ్మకము లేకపోవటం వల్ల. నమ్ముతున్నాము అంటున్నారు, కానీ మీలో అపనమ్మకమే ఏలుబడి చేస్తుంది. విశ్వసిస్తున్నాము అంటున్నారు, కానీ అవిశ్వాసమే ఏలుబడి చేస్తుంది. అందును బట్టే మనము దేవుని కార్యాలు చూడలేకపోతున్నాము. మరి నమ్మింది 9 మాసాలు 10 మాసాల అనంతరము ఆ నమ్మినటువంటి ఆ దూత చేత బోధించబడిన మాటలన్నీ నెరవేరినట్లుగా ఆమె చూసింది. నమ్మింది, తర్వాత చూసింది, అనుభవించింది. నమ్మాలి, విశ్వసించాలి. విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. అబ్రహాముని ఆనాడు, అబ్రహామా, నేను పిలిచిన చోటకి వెళ్ళమన్న చోటకల్లా నువ్వు వెళ్ళు, నిన్ను జనములలో కల్లా ఆశీర్వదించబడిన జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదించబడిన వారు ఆశీర్వదించబడతారు, నిన్ను శపించిన వారిని అందరూ నేను శపిస్తాను అనేటటువంటి ఒక అద్భుతమైన వాగ్దానము ఆ యొక్క అబ్రహాముకి ఇస్తే అతడు నమ్మాడంట. నమ్మాడు అని రాయబడి ఉంది హెబ్రీ పత్రికలో కానీ రోమా పత్రికలో కానీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు నమ్మాడు అంతే. విశ్వసించాలి. విశ్వాసము, నమ్మకం అనేది చాలా క్రైస్తవులకి ప్రథమ పదార్థం. అది శ్రేష్టమైనది. అది లేకుండా మనం ఏమీ సాధించలేము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యము. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ స్వరూపినికి స్తోత్రమయ్యా తండ్రి. నాయన, ఇంతవరకు దైవ సేవకులు చెప్పిన వాక్యం నిమిత్తం ప్రతి ఒక్కరి హృదయంలో తండ్రి వాక్యం ధ్యానించుకుంటూ ఆ వాక్యానుసారం ప్రతి ఒక్కరూ నడవటానికి కృప చూపబడుచున్నాను. వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో దేవా తండ్రి వాక్యానుసారంగా ప్రతి ఒక్కరూ నడవటానికి కృప చూపి సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి.